నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల ముస్లిం మైనార్టీ మత పెద్దలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర యూత్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ తదితరులు ముస్లిం మైనార్టీ మత పెద్దలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరించారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మైనార్టీ నాయకుడికి మేయర్ పదవి ఇచ్చింది మేకపాటి కుటుంబీకులని గుర్తు చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి సీట్ ఒక మైనార్టీకి కేటాయించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో మేకపాటి కుటుంబీకులు విక్రమ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను గెలిపించారని, పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో 2 నియోజకవర్గాల నుండి ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా నేను మేకపాటి కుటుంబం గురించి నేను చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు నాకు అల్లా అవకాశం ఇచ్చాడు. మేకపాటి కుటుంబంతో దాదాపు నేను 2008 నుంచి నేను గౌతమన్నతో కానీ మేకపాటి కుటుంబంతో కానీ నేను జర్నీ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలందరూ, జిల్లాలో ఉండే ముస్లింలందరూ మేకపాటి గారి కుటుంబానికి మేము రుణపడి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే వారికి రుణపడి ఉన్నాం. అది ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఈ మతతత్వాల పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ మాకు ఏ ఒక్కరు కూడా అవకాశాలు మాకు ఇవ్వలేదు. ఏ ఒక్కరు కూడా మాకు అవకాశాలు ఇవ్వలేదు, ఒక్క జగనన్న తప్ప. అయితే ఈరోజు మాకు మేకపాటి సార్ కుటుంబానికి మేము రుణపడి ఎందుకున్నామంటే ముస్లింలకి మొట్టమొదటిసారిగా అజీజ్ భాయ్ని తీసుకుపోయి మేయర్ ఇప్పించిన ఘనత మేకపాటి కుటుంబం గారిది. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నేనే నిదర్శనం. ఆ రోజు నేను దానికి నేనే నిదర్శనం. గౌతమన్న జగనన్న దగ్గర కూర్చొని ముస్లింలలో బీసీ వస్తారా అనేసి నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. అలా మనకు రిజర్వేషన్స్ ముస్లింస్ లో ఉంటాయి లేదా మీరు అడిగే వరకు మనకు తెలియదనా, ఉంటాం కదా. అప్పట్లో బై ఎలక్షన్స్ మన పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ నడుస్తుంది. అప్పుడు ఫోన్ చేసి మాకు ఒక ముస్లింలు ఏ పార్టీ కూడా అండదండ లేదు, జిల్లాలో ఒక మైనారిటీ లీడర్ కావాలి అని జగనన్న దగ్గర తీసుకుపోయి అజీజ్ భాయ్కి మేయర్ ఇప్పించిన ఘనత మేకపాటి కుటుంబం అని గుర్తుపెట్టుకుని మీరందరూ ఈ రోజు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఆనందాలు కానివ్వండి, మిగతా పనులు కానివ్వండి, ఎప్పుడైనా మమ్మల్ని ఆర్థిక మంత్రి ఉండి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరికైనా ఒక కార్పొరేషన్ పదవి అయినా మేయర్ పదవి అయినా ఇప్పించారా? చెప్పండి, మీరే ఇప్పించారా? ఎవరైనా ఇప్పించారా? లేదు. ఇప్పుడు ఈయన వచ్చేసి సిగ్గు లేకుండా ఆనంద్ కుటుంబం మా దగ్గర ఓట్లు అడుగుతున్నారు. వీళ్ళు ఏ విధంగా మేము ఓట్లు వేయాలి? 4% రిజర్వేషన్ తీసేస్తానంటున్నారు అమిత్ షా కూడా. ఆయన కిషన్ రెడ్డి గారు తీసేస్తానంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఆ పార్టీతో జత కలిసిన ఈ చంద్రబాబు నాయుడికి మేము ఓట్లు వేస్తావా? చెప్పులెత్తి చెప్పండి, వేస్తావా? ఇటువంటి వాళ్ళు వస్తే ఇంటికాడికి మీరు ఒకటే అనండి, అయ్యా చంద్రబాబు నాయుడు తరపు నుంచి మీరు వచ్చి మాకు అడుగుతున్నారే, మీకు సిగ్గు శరం ఉంటే యూసీసీ బిల్ అనేది మీరు సపోర్ట్ చేస్తారా, లేదా 4% రిజర్వేషన్ ఎన్డీఏతో మాట్లాడి మీరు తీయిస్తారా అనేసి అడగండి. ఇటువంటి మతతత్వాల పార్టీలు వస్తే మీరు తరిగి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే ఉదయగిరి గారు శవాలకు పెద్దలు వేసుకునే అమెరికా నుంచి ఉన్నాడు. పాపం కష్టంగా చేసి కష్టపడే వాడికి అజీజ్ భాయ్కి అయినా చీల్చి అయినా మనం నా గొంతు చీల్చుకొని అమ్మా చంద్రబాబు నాయుడు మన పార్టీ నుంచి పోయి అమ్మా
వీళ్ళకి నేను ఓట్లేయాలా? వీళ్ళకి నేను ఓట్లేయాలా? ఈరోజు జగనన్న గుర్తు పెట్టుకోవాలన్నా, ఏదైనా మనం గర్వంగా ఈ భారతదేశంలో తల ఎత్తుకునే విధంగా ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట మీకు చెప్పదలుచుకుంటున్నా, ఇదే చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి కూడా మనకి లేదు. ఇచ్చాడా మంత్రి పదవి? ఎవరికైనా ఇచ్చాడా? గత 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం విడబెట్టి ఇలా ఇప్పుడు 7 మందికి సీట్ ఇచ్చిన ఘనత జగనన్నది. నెల్లూరులో మే 54 సంవత్సరాల తర్వాత మాకు దిక్కు క్షణం లేకపోతే ఒక పక్కన పెద్ద మేకపాటి కుటుంబం మనకు అండదండగా నిలబడింది. వాళ్ళకు మీరు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంకో 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు ఖలీకి ఇచ్చున్నారు, సామాన్య వ్యక్తికి నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేకి ఇచ్చున్నారు. ఇది ఏ పార్టీ అయినా ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ ద్రోహులు వీళ్ళు. एक नंबर का चोर है चंद्रबाबू नायडू। इसे हम लोग का साथ देते हैं। आज मैं एक चीज गुजारिश करता हूँ उदयगिरी के मौलाना अपन को, हमारे जो मस्जिद द्वार है, हमारे जो वहाँ के मोहल्ले वाले हैं, तुम्हें लगा कि जिम्मेदारी है एक वोट याद रखियो, कौन सा भी हो, एक वोट उधर जाना नहीं होगा। हमारा पूरे मुसलमान मिलकर इंशाअल्लाह हमें लगा जिताना 2 कॉन्स्टिट्यूंसी में। और विजय साई रेड्डी साहब सीएम के बहुत क्लोज आदमी, हमारी बहुत अच्छी नसीब है। विजय साई रेड्डी साहब भी हमला यहाँ पर आगे है। विजय साई रेड्डी साहब, विक्रम अन्ना और मेघापाटी फैमिली का कॉम्बिनेशन इंशाअल्लाह बहुत अच्छा रहता। उदयगिरी में हमारे बच्चों को अच्छे से अच्छे पोस्ट आते, अच्छे से अच्छे ये आते, हमारा जॉब्स आते, हर चीज भी हमें आता। हमें लगा हमारी एक एहसान है वो 50। మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.